ఎలాన్ మస్క్కు గట్టి షాక్ తగిలింది. అతని టెస్లా కంపెనీకి చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు విక్రయాలు అనూహ్యంగా పతనమయ్యాయి. దీంతో టెస్లా కంపెనీ షేరు విలువ ఘోరంగా పతనమైంది. ఇంతకీ టెస్లా కార్ల అమ్మకాలు ఎందుకు క్షీణించాయి? మస్క్ అంచనాలు ఎక్కడ తప్పాయి? ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తుంటే అతని లగ్జరీ కార్ల కంపెనీ టెస్లా మాత్రం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. టెస్లా తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లను కొనడానికి జనం ముందుకు రావడం లేదు. దీంతో అమ్మకాలు దారుణంగా క్షీణిస్తున్నాయి. దీంతో టెస్లా షేరు ధర కూడా భారీగా పతనమవుతోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో టెస్లా కార్ల విక్రయాలు 13% క్షీణించాయి. 3 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆ ప్రభావం కంపెనీ షేర్లపై పడింది. టెస్లా షేర్ల విలువ 6% పతనమైంది. గత ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 3,86,810 టెస్లా కార్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అమ్మకాలు తగ్గుతాయని ముందే ఊహించారు. అయితే కనీసం 3,72,000 కార్లు అమ్ముడవుతాయని భావించారు. కానీ ఈ ఏడాది 3,36,681 కార్లను మాత్రమే అమ్మగలిగారు. వాస్తవానికి టెస్లా కార్ల అమ్మకాలు తగ్గుతున్న విషయమై గత ఏడాది ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అయితే 2025లో 20 నుంచి 30% వృద్ధి సాధిస్తామని అప్పట్లో ఇన్వెస్టర్లకు ఎలాన్ మస్క్ హామీ ఇచ్చారు. కానీ మాట నిలబెట్టుకోలేకపోయారు మస్క్. యూరప్తో పాటు చైనా విద్యుత్ కార్ల కొనుగోలుకు జనం ఆసక్తి చూపుతున్నారు. అయితే టెస్లాకు చైనాకు చెందిన BYD, యూరప్కు చెందిన ఫోక్స్ వ్యాగన్, BMW నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పటికే విద్యుత్ కార్ల విక్రయాల్లో టెస్లాను దాటేసింది BYD. ముఖ్యంగా టెస్లా నుంచి ఆశించిన స్థాయి మోడళ్లు రాకపోవడం కూడా అమ్మకాలు క్షీణించడానికి ఓ కారణం.